అందరికీ షలోమ్. మరి యొక్క నూతన నెల తమ్మూజ్ నెల ప్రారంభమందు సజీవ లెక్కలో మనమందరం ఉండుట దేవుని యొక్క మహాకృప. అషే మనకు ఈ యొక్క దినము అనుగ్రహించకపోతే మనం ఎవరము ఈరోజు ఉండలేం. మృతులు నిన్ను స్తుతించగలరా? మృతులు స్తుతించగలరా? చూడండి, జీవం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. మొన్న నోహైడ్ గ్లోబల్ సమ్మిట్లో రాబాయ్ మానిస్ ఫ్రీడ్మన్ గారు ఏం చెప్పారు ప్రారంభంలో? ఇంతవరకు మనం అందరము దేవునిని వాడుకున్నాము, ఉపయోగించుకున్నాము. మన అవసరతల కొరకు, మన అక్కర్ల కొరకు, నీకు ఇది కావాలి, అది కావాలి, అల్లది కావాలి, ఇది కావాలి, నాకు ఈమెయిల్ చేయండి, ఆ మెయిల్ చేయండి, స్వస్థపరచండి, బాగు చేయండి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అప్పుల్లో ఉన్నాను, బాధలు తీర్చండి అనుకొని ప్రతిసారి కూడా అషేమ్ను మన అవసరతల నిమిత్తమే మనం అడుగుతూ వచ్చాము. కానీ నేను అషేమ్కు ఏమి చేయగలుగుతాను అని చెప్పలేదు అన్నారు. నౌ ఇస్ ద టైం. ఇప్పుడు మన సమయము. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చేయాల్సింది ఏమిటి అంటే, నేను నీ కొరకు ఏమి చేయగలను? ఎందుకంటే నువ్వు ఈ అక్కర్లు అవసరతలు అన్ని తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. ముందు అది మనము గమనించాలి. ఇది వాల్యూమ్ రైస్. అది ముందు మనం గమనించాలి. మనం ఈ విన్నపాలు, విజ్ఞాపనలన్నీ చెప్పుకోవడానికి, దేవునికి అవసరతల కొరకు వినియోగించుకోవడానికి, వాడుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. ఒక పని నిమిత్తము నీవు నేను పంపించబడ్డామో, ఏ పని నిమిత్తము పంపించబడ్డామో ఆ దిశగా మనం ఆలోచించడం మొదలు పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క నివాస స్థలముగా ఈ భూమిని మనం చేయగలుగుతాం. ఇది లోవెస్ట్ వరల్డ్లో ఆయన కోరుకున్నది ఏమిటి? నా నుండి అషేమ్ కోరుకుంటున్నది ఏంటి? ప్రతి మనిషి ఒక యునీక్గా ఉన్నాడు అన్న సంగతి మనం అందరం గుర్తించాలి. ఇక్కడ భూప్రపంచంలో ఉన్న మానవులందరూ ఏ ఒక్కరు కూడా మరొకరు పోలిన వారు లేరు. ప్రతి ఒక్క ఆత్మ ఒక ప్రత్యేకమైన ఒక యునీక్ ఇండివిజువల్గా దేవుడు సృజించి ఇక్కడికి పంపించారు. నీవు చెయ్యవలసిన బాధ్యత, నువ్వు చెయ్యవలసిన పని ఏమిటి అనే విషయాన్ని నీవు బాగా గుర్తెరగాలి. నువ్వు గుర్తెరిగి ఆ దిశగా నడిచినప్పుడు నీ పర్పస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా. సో మనం అందరము ప్రతిసారి రోష్ కొదేశ్ టైంలో ఉపవాసం ఉండి మనం రెన్యూ చేసుకుంటున్నాం. ప్రతి నెల ప్రారంభం అనేది చంద్రుడు ఎలాగైతే నెలవంక నుంచి ప్రారంభమై అలా అంచెలంచెలుగా ఎదిగి కంప్లీట్ ఫుల్ మూన్ అయి ఆ తర్వాత అక్కడి నుంచి డౌన్ అవుతూ వస్తున్నారు. సో అది కంప్లీట్ సర్కిల్ అన్నమాట. 15 days రైజింగ్ అండ్ 15 days డౌన్. అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన చీకటి, పరిపూర్ణమైన చీకటి కంప్లీట్ ఆవరించిన తర్వాత మరలా ప్రారంభం అవుతుంది. ఇది ఒక సైకిల్. ఇది ఒక క్రమ పద్ధతిలో మనకి సైన్స్గా ఆకాశంలో సూచనలుగా ఆకాశంలో దేవుడు ఉంచడం జరిగింది. సో ప్రతి నెల మానవులందరికీ ఒక సూచన ఏంటంటే, ఎలాగైతే చంద్రుడు మరలా క్రొత్తగా ప్రారంభిస్తున్నాడో అలాగే మనం కూడా నూతన నెలలో నూతనంగా ప్రారంభించడానికి గతంలో చేసిన కార్యాలన్నీ ఒకసారి నెమరు వేసుకొని మనల్ని మనం సరిచేసుకుంటూ బాగు చేసుకొని నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను, వాటిని నేను ఫిక్స్ చేసుకొని నేను సరిచేసుకొని నేను మెరుగుపరచబడి ప్రతి డే టు డే ఐ హ్యావ్ టు షైన్ ఫర్ గాడ్. అది ఇప్పుడు పాయింట్ అంతా. నువ్వు దేవుని కొరకు వెలిగించబడాలి. దేవుని కొరకు నీ వెలుగును, లోపలున్న నీ యొక్క స్పార్క్ని, ఆ వెలుగును బయటికి తీసుకొని రావాలి. సో ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా నేను దేవుని కొరకు ఏమి చేయగలను, నాకు ఇవ్వబడిన ఈ జీవితమందు నేనేమి చేయగలను అనే కోణం నుంచి మీరు ఆలోచించగలిగితే
ఇట్స్ నాట్ అబౌట్ ఆస్కింగ్ గాడ్, బట్ వాట్ వీ వాంట్ టు గివ్ టు గాడ్. నేను ఎలా దేవుని సేవించగలుగుతాను, ఎలా నేను సేవిస్తే అది ఆయనకు ఇష్టంగా ఉంటుంది. సో మృతులు నిన్ను స్తుతించలేరు, చచ్చిపోయిన వాళ్ళు చనిపోయారు. నీకు నాకు ఇప్పుడు ఒక అవకాశము ఇవ్వబడింది. ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మనము సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒక్క క్షణము మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ధ్యానముతో గత నెలంతా మనం నడిచిన తీరు, మాటలాడిన తీరు, ఎవరెవరిని బాధ పెట్టామో మన క్రియల ద్వారా, మన నడతల ద్వారా, ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నా, మాట ఇచ్చి చెయ్యలేదు, చేస్తాను అని చెప్పావు చెయ్యలేదు, ఇస్తాను అని చెప్పావు ఇవ్వలేదు, వాగ్దానం చేశావు, ప్రామిస్ చేశావు, ప్రామిస్ నిలబెట్టుకోలేదు. ఒక్కసారి పరిశీలించుకుందాం. దిస్ ఇస్ ద టైమ్ టు రెన్యూ అవర్ సెల్స్. నోటి మాట ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అసహ్యకరమైన మాటలు, అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, కాలక్షేపానికి కూడిన మాటలు, అర్థము లేని మాటలు, మాయ మాటలు, ఎదుటివారిని కవ్వించే మాటలు, ఎదుటివారి లోపరుచుకునే మాటలు, అసహ్యకరమైన పోకిరి మాటలు, అబద్ధాలు. ఒక్కసారి ఆలోచిద్దాం. లషోనరా, గాసిప్, ఎదుటి వ్యక్తి మీద చెడుగా మాట్లాడడం, చెడు చెప్పడం, కొండేలు చెప్పడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం. నీకు అది నిజమని తెలిసినా కానీ దాని గురించి చెడుగా మాట్లాడకూడదు. లషోనరాది. ఈ ఉదయకాలము మనల్ని మనం పరిశీలించుకుందాం. సర్వోన్నతుడైన దేవుని తట్టు మనం తిరిగి, వాక్యము చెప్తుంది, నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధ దేవునిని మనం అందరం ఆరాధిస్తున్నాం. పరిశుద్ధ దేవుని సన్నిధిని వెతుకుతున్నాం. మన అవసరతల కొరకు కాదు, కానీ నేను ఎంత గొప్పగా, ఎంత ఉన్నతముగా, ఎంత మంచిగా నా సృష్టికర్తను సేవించగలను. నాకు ఇవ్వబడిన ఈ మంచి జీవితాన్ని మంచిగా ఎలా నేను మలచుకోగలను, ఎంత అద్భుతంగా నేను తీర్చిదిద్దుకోగలుగుతాను. రండి సంగమా, లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో, మేము దేవుని సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం. మీరు కూడా అదే ఒక అనుభూతితో మీ గృహములో ఉండాలి. మీ సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎవరి చేత, దేని చేత కూడా ఆటంకపరచబడకుండా ఏకాగ్రతతో గత నెలలో మనం తిరిగిన తిరుగుళ్ళు, నడిచిన నడతలు, వెళ్ళిన స్థలాలు, మాట్లాడిన మాటలు, ఇవన్నీ మనం ముందు పెట్టుకొని
సరిచేసుకొని క్రొత్త నెలలో క్రొత్త విధానములో నేను ప్రారంభించుటకు గాను నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. ఓ నా దేవా, అబ్రహామునకు దేవా, ఇస్సాకుకు భయపడిన దేవా, యాకోబును నడిపించిన దేవా, పితరులైన వారు నీ సన్నిధిని వెతుకుతూ నీకు ప్రియులుగా నీ ఎదుట మంచి నడవడికను నడిచారు. నోవాహు నిందారహితుడై ఉన్నాడని నీ ఎదుట యథార్థమైన జీవితము జీవించారని వాక్యం చెప్తుంది. హానోకు దేవునితో కూడా నడిచెనని వాక్యము చెబుతుంది. నీ భక్తులైన వారు నీతో నడిచిన ఆ నడత, యోబు గారు నీ ఎదుట నడిచిన మంచి నడత మా జీవితాలకు మేము అన్వయించుకున్నట్లు మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి. మేము నీ సన్నిధిని కోరుతున్నాం, నీ ప్రసన్నతను కోరుతున్నాం, నీ వాక్యాన్ని హత్తుకుంటున్నాం, నీ వాక్యపు వెలుగులో నడవాలని ఆశపడుతున్నాం. ప్రియమైన సంగమా, ఇది మంచి తరుణము. అనవసరమైన వాటికి మీ హృదయాల్ని ఇప్పుడు పోనివ్వకుండా ఎవరంతా కేంద్రీకరించి, దేవా నన్ను దర్శించు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నేను నడుస్తాను అని యథార్థ హృదయముతో యథార్థ మనస్సుతో అప్పగించుకుంటారో వారిని పరిశుద్ధపరచి నూతనపరచి నూతనంగా నడిపించడానికి దేవుని యొక్క మనస్సు ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నారు. ప్రతి మనిషిని కూడా క్రషింగ్ పాయింట్లో పెట్టి నలగగొట్టబడిన స్థితిలో ఉంచి నా వైపు తిరగండి. ఆ స్థితి మనం ఆశయం తట్టు తిరగడానికే అని గుర్తెరిగి సరిచేసుకుందాం. మన జీవితాలు సరిచేసుకుందాం, మన క్రియలు సరిచేసుకుందాం, మన నడతలు సరిచేసుకుందాం. ఎవరికంతా ఇబ్బంది పెట్టామో, ఎవరికంతా బాధ పెట్టామో, ఎవరికంతా మనం ఇరుకులో ఇబ్బందులలో గురి చేశామో, మన క్రియల ద్వారా మన నడతల ద్వారా పరిశీలన చేసుకుందామండి. గెట్ కనెక్టెడ్ టు గాడ్. ఇది మంచి సమయం. మన హృదయాలు తెరుచుకుందాం. ప్రతి హృదయము దేవుని కొరకు తెరవబడును గాక. మన యొక్క మనస్సులు తెరుచుకుందాం. అయ్యా, అషేముకు దగ్గరగా వెళ్ళుటకు సిద్ధపడండి. అషేం సన్నిధికి దగ్గరగా వెళ్ళడానికి సిద్ధపడండి. ప్రతి విధమైన ఐహిక ఇహలోక కార్యాలన్నిటినీ తీసి పక్కన పెట్టేయండి. అన్నిటినీ పక్కన తోసి, ఓ మా తండ్రి, నా దేవా, నా దేవా, నీ సన్నిధిని ఉదయకాలము ఎదుగుచున్నాను. దయచేసి నన్ను త్రోసివేయక నీ సన్నిధిని నన్ను ఆకర్షించండి. నీ సన్నిధికి సమీపంగా నన్ను ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తేనే నేను నీ సన్నిధికి దగ్గర రాగలుగుతాను. మీరు నన్ను ఆకర్షించకపోతే నేను రాలేను. హెల్ప్ మీ టు కమ్ క్లోజర్ టు యూ. దహన బలి, తెలుగులో దహన బలి అనే మాటను హీబ్రూలో కోర్బాన్ అంటారు. కోర్బాన్ అంటే దాని యొక్క అర్థము కారో అనే వర్డ్ నుంచి వస్తుంది. కారో అని అంటే దగ్గరికి వెళ్ళుట, టు గో నియర్, సమీపంగా వెళ్ళటం, దేవునికి సమీపంగా వెళ్ళటం.
ఈ ఉదయకాలము మన ఆత్మలన్నీ కూడా చూడండి, ఏ ఒక అపరాధము ఉన్నా, ఏ ఒక తప్పులు ఉన్నా అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, నూతన పరుచుకుందాం. సిన్సియర్ హార్ట్, సిన్సియర్ రిపెంటెన్స్ దేవునికి కావాలి. పైన మాటలు, పై పెదవులతో కాదు, యథార్థ హృదయముతో ఎవరంతా వారి జీవితాలను సమర్పించుకుంటారో, యథార్థ మనస్సుతో ఎవరంతా వేడుకుంటారో, కడిగి శుద్ధీకరించి దావీదు గారు చెప్తున్నారు చూడండి, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అని. దేవుడు ఎదుట మనం ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకుంటామో, నేను నిజంగా చాలా తప్పులు చేస్తున్నాను, నేను నిజంగా నీ ఎదుట చాలా దోషం చేస్తున్నాను, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా నేను చేస్తున్నానని సిన్సియర్గా రిపెంట్ అవుతే, సిన్సియర్గానే మనల్ని శుద్ధీకరిస్తారు, మనల్ని పరిశుద్ధపరుస్తారు, మనల్ని నూతన పరుస్తారు. రండి, మన జీవితాలు సమర్పించుకొని అడుగుతాం దేవుని సన్నిధి మనల్ని దర్శించాలని, మనకు దగ్గరగా రావాలని. ఎవరు తనకు నిజముగా మొరపెడతారో, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటారంట. మనమందరము ఒకనాడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆయన కొరకు ఇక్కడ మనం ఏం చేసామో అదే ఇక్కడ ఉంటుంది. పితరులైన అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు మూల పురుషులు, వారు చేసిన కార్యము నేటి వరకు వారి సంతానము ద్వారా ఆగకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా దేవుడు వారికి అప్పగించిన పని కొనసాగుతా ఉంది అంటే వారి డెడికేషన్, వారి సమర్పణ ఎంత యథార్థమైనదో ఆలోచించండి. మధ్యలో వారు ఎక్కడ ఆగిపోలేదు. ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా వారు కొనసాగుతూనే ఉన్నారు. తోరాను హత్తుకొని ఉన్నారు, దేవునిని హత్తుకొని ఉన్నారు, దేవుని కార్యాలను వారు అనుసరిస్తున్నారు, అవలంబిస్తున్నారు. ఒక తరము నుండి మరొక తరము వారు ఆయన ఆశ్చర్య క్రియలను వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు అట్టి మహత్తరమైన కార్యములు ఈ మారుమూల పట్టణానికి వచ్చి మనం అందరం నేర్చుకోగలుగుతున్నాం. ఆయన నామం దీవించబడును గాక. సంపూర్ణంగా సమర్పించుకుని ఉదయ కాలము వేడుకుందాం.
హర్షం నీ నామము నిన్నే ప్రేమింతు నిన్నే కీర్తింతు నిన్నే స్తుతింతు హర్షం నీ నామము లా 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 లా
నిన్నే ప్రేమి నిన్నే కీర్తి నిన్నే స్తుతింతు అసుని నామము నిన్నే ప్రేమింతు నిన్నే కీర్తి నిన్నే స్తుతింతు అసుని నామము
Israel. Adonai Eloheinu, Adonai Echad. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఎన్నటన్నిటికీ ఆయన ఒక్కడే. ఆయన ముందు, ఆయన తరువాత ఎవరు లేరు. ఆయనతో సాటి ఎవరు లేరు. ఆయనతో పోల్చడానికి ఎవరు లేరు. There is none, there is no one, only one true God. ఆయన ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. సృష్టి ప్రారంభము కాక మునుపు ఒక్కడే, సృష్టి ప్రారంభమయ్యాక ఒక్కడే. ఇది ఎంతవరకు వెళతాదో అంతవరకు ఆయన ఒక్కడే. Hashem Melech, Hashem Melech, Hashem Melech le'olam va'ed. Hashem రాజ్యము చేయుచున్నాడు. Hashem రాజ్యము చేసి ఉన్నాడు. ఎన్నటన్నటికి హషమే రాజ్యము చేయొచ్చు ఉంటారు. మార్పు లేని మహనీయుడు, మారని వాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహోన్నతుడు, ఘనమైన వాడు, ఘనమైన నామం కలిగిన దేవుడు, యుద్ధ సూర్యుడు, భయంకరుడు, రోషము కలిగిన దేవుడు, సాటి లేనివాడు. ఆయనతో సాటి, ఆయనతో సమము ఎవరు లేరు, పుట్టలేదు, పుట్టబోడు కూడా. He is the only one God for all the universe. ఆయన నామము దీవించబడును గాక.